హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియోస్ నచ్చుతున్నాయి అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్ళి కాని వారు, మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా? మరి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి సో చూద్దాం. లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ అలాగే క్లైమ్ చేయండి. సో లైక్ చేసి క్లైమ్ చేసిన వారికి మాత్రమే ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతుంది. సో కాబట్టి లైక్ చేయడం మర్చిపోద్దండి అండ్ క్లైమ్ చేసుకోండి, ఓకేనా? అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకే? ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి. Rejuvenation, self-healing, soul connection, clarification, necessity, crush, కమ్యూనికేషన్, రీయూనియన్ అండి. ఓకే, బ్యూటిఫుల్గా ఉన్నాయి కార్డ్స్ అయితే. ఓకే, దీన్ని మనం క్లారిఫికేషన్ చేద్దాం, ఓకేనా? మీకు కార్డ్స్ అన్ని కనిపిస్తున్నాయి లేదా? ఓకే, ఇప్పుడు క్లారిటీ ఉంది కదా? ఓకే, రెజువనేషన్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. రెజువనేషన్ కార్డ్కి క్లారిఫికేషన్ చూడండి. ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్ళి కాని వారు, మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చండి. సో రీడింగ్ అయితే హ్యాపీగా చూసుకోవచ్చు. అండ్ ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజ్ మీరు స్కిప్ చేయొచ్చు, ఓకేనా? అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది, ఓకే? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. సో చాలామంది మీరు స్టక్ అయిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీరు మీ పర్సన్ వైపు నుంచి రీయూనియన్ కోరుకుంటున్నారు, కానీ పర్సన్ ఏమో కన్ఫ్యూషన్లో ఉన్నారు, ఓకే? తను రీయూనియన్ చేయాలా వద్దా అన్నట్టుగా పర్సన్ యాక్షన్ తీసుకునే విషయంలో తను భయపడుతున్నారు అనేది చూపిస్తుంది అనమాట, ఓకే? తన లైఫ్లో చాలా సిచ్యువేషన్స్, ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. అదర్ పర్సన్ కూడా ఉండొచ్చు, ఫ్యామిలీ అని, రెస్పాన్సిబిలిటీస్ అని చాలా కథలు ఉన్నాయి పర్సన్ లైఫ్లో, ఓకే? సో ఇదంతా ఈ పర్సన్ ఎలా తనకి క్లియర్ చేసుకోవాలో తనకు అర్థం కావడం లేదు, చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు అనేది చూపిస్తుంది అనమాట, ఓకే? కానీ అతి తొందరలో అది జరుగుతుంది, యాక్షన్ తీసుకుంటారు, రీయూనియన్ కూడా ఉంది. కానీ ప్రజెంట్ ఈ పర్సన్ మీ విషయంలో తను యాక్షన్ తీసుకుంటారా లేదా అంటే తీసుకుంటారు, కానీ కొంచెం టైం పడుతుంది. ఈ రోజు కూడా కావచ్చు. ఈ పర్సన్ అయితే కొంచెం కన్ఫ్యూషన్లోనే ఉంటారు ఎక్కువగా. కానీ మీరు గుర్తుకు వస్తున్నారా లేదా, మీతో మాట్లాడాలి అని పర్సన్కి అనిపిస్తుందా లేదా అంటే చాలా అనిపిస్తుంది పర్సన్కి. మీతో మాట్లాడాలి అని పర్సన్కి ఉంది, మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళాలి, మీతో టైం స్పెండ్ చేయాలి, మీతో హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయాలి అన్నీ పర్సన్కి ఉంది. కానీ తను కన్ఫ్యూషన్లో ఉన్నారు, ధైర్యం తెచ్చుకోలేకపోతున్నారు ఏ రిలేషన్లో ఈ పర్సన్ అనేది చూపిస్తుంది అనమాట. కానీ ఏదో ఒక రోజు ఈ పర్సన్ స్ట్రాంగ్ అవుతారు, ధైర్యం తెచ్చుకుంటారు. ఒకవేళ తను మీ కనెక్షన్కి సంబంధించి తను నిర్ణయం తీసుకోలేక అండ్ ఎవరికైనా తన లైఫ్లో ఉన్న వారికి ఈ పర్సన్ భయపడతా ఉంటే అతి తొందరలోనే తను స్ట్రాంగ్ అవుతారనమాట. ఈ పర్సన్ వెనకాల లయన్ ఉంది కదా, సో అలా తను తయారవుతారనమాట, ఓకే? సో చాలా స్ట్రాంగ్గా తయారై ఈ పర్సన్ సో మీ గురించి తను యాక్షన్ తీసుకోవడం చూపిస్తుంది అనమాట, ఓకే? సో డెఫినెట్లీ రీజన్ ఉంది, ఓకే? కానీ ప్రజెంట్ మాత్రం ఈ పర్సన్ కన్ఫ్యూషన్లో ఉన్నారనమాట, ఓకే?
సెల్ఫ్ హీలింగ్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. సెల్ఫ్ హీలింగ్ కార్డ్కి క్లారిఫికేషన్. బాటమ్ ఆఫ్ ద డేకి మళ్ళీ డెత్ కడే వచ్చిందండి. జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు పర్సన్. ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇక్కడ మేనిఫెస్ట్ చేయాలా, మరి ఏం చేయాలి, ఈ పర్సన్కి క్లారిటీ అనేది రావడం లేదండి. ఓకే, తను ఏం చేయాలో అర్థం కాక ఈ పర్సన్ నాకు కొంచెం టైం కావాలి, నేను అలోన్గా ఉండాలనుకుంటున్నాను, నన్ను కొద్దిసేపు వదిలేయండి అనే సిచ్యువేషన్లో ఉన్నారనమాట. అందుకనే పర్సన్ తను మీకు ఈ పర్సన్ అవైలబుల్గా ఉండడం లేదు. ఏ విషయంలో కూడా ఈ పర్సన్ మీకు రెస్పాండ్ అవ్వకుండా తను సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉండొచ్చు మీకు. ఓకే, తను ఇప్పుడు ఎలాంటి విషయాల మీద కానివ్వండి లేదా మీతో కానివ్వండి ఈ పర్సన్ మాట్లాడాలి అని తనకు అనిపించడం లేదనమాట. సో విసిగిపోయారు తన లైఫ్లో. ఎందుకంటే ఈ పర్సన్ తను ఆప్షన్ని చూసుకొని వెళ్ళారండి. ఇక్కడ మిమ్మల్ని తను పట్టించుకోలేదు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, మీకు ఈ పర్సన్ చాలా విషయాలలో ప్రామిస్ అనేది చేసి ఉన్నారు, కానీ ఆ ప్రామిస్ ఈ పర్సన్ తను నిలబెట్టుకున్నారా అంటే నిలబెట్టుకోలేదన్నమాట. ఓకే, తను అన్న మాటలన్నీ గాలికి వదిలేసారు పర్సన్. అండ్ ఆప్షన్ కనిపించగానే ఆప్షన్ చూసుకొని వెళ్ళిపోవడమా, వేరే పెళ్లి చేసుకోవడమా ఏదో జరిగింది పర్సన్. కాబట్టి తను అక్కడ కూడా తను చాలా విసిగిపోయారనమాట. ఓకే, సో ఇక్కడ ఏమనుకుంటున్నారంటే తను బంగారాన్ని వదిలేసి రోల్డ్ గోల్డ్ని పట్టుకున్నాను అన్నట్టుగా ఈ పర్సన్ బాధపడుతున్నారనమాట. ఓకే, సో ఇక్కడ తనకి సెట్ అవ్వలేదు. తను అదే మ్యారేజ్ చేసుకున్నారా లేదా ఇంకా వేరే రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయారు ఈ పర్సన్, కానీ తనకి సెట్ అవ్వలేదు. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన పర్సన్ ఏ పర్సన్ అయితే ఉన్నారు, తన లైఫ్లో తను చాలా విసిగిపోతున్నారు. తన లైఫ్లో తను హ్యాపీగా అయితే లేరు. సో వేరే కనెక్షన్లో ఉంటే వారికి పర్సన్కి సరిపోవడం లేదు. అండ్ ఈ పర్సన్ అక్కడ ఇప్పుడు తెలుస్తుంది అనమాట తనకి. ఓకే, సో మీలాంటి వారిని వదిలేసినందుకు తను పశ్చాత్తాపం పడుతున్నారు అనేది కూడా చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మీరు విసిగిపోయారు చాలా విషయాలలో, కాబట్టి ఇంకా మీరు దూరం ఉండాలి. అండ్ ఇక్కడ మిమ్మల్ని మీరు చాలా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. అండ్ మీలో ఏంటంటే చాలా కాన్ఫిడెంట్ లెవెల్ పెరగడము, అండ్ మీరు ఈ విధంగా హీల్ అవుతారు అండ్ ఈ విధంగా స్ట్రాంగ్ అవుతారు అని పర్సన్ అనుకోలేదండి యాక్చువల్గా. ఓకే, సో అదే పర్సన్ అనుకుంటున్నారనమాట. మీరు ఇంత స్ట్రాంగ్ అవుతారు అని పర్సన్ అనుకోలేదు. ఎప్పుడు తన కోసం ఏడుస్తూ ఉంటారు, తన కోసం బాధపడుతూ ఉంటారు, అండ్ ఎప్పుడు తనని చేసేస్తూ ఉంటారు, తనని బతిమలాడుతూనే ఉండడం అనమాట. అప్పుడు ఈ పర్సన్ ఎంజాయ్ చేస్తారు కదా, అలా మీరు చేయడం లేదు ఇప్పుడు. ఓకే, నీ కర్మకి నువ్వు ఉండురా బాబు అన్నట్టుగా మీరు వదిలేశారనమాట. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు. ఓకే, సో కాబట్టి పర్సన్ ఇప్పుడు అరే పర్సన్ ఏంటి ఇలా స్ట్రాంగ్ అయ్యారు, అసలు అనవసరంగా వదిలేసానే అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, తన చేతులను తనే కాల్చుకున్నారు, తన జీవితాన్ని తనే స్పైల్ చేసుకున్నారు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, చాలా మంచి పర్సన్ అయితే కోల్పోయాను అనే బాధ ఈ పర్సన్లో చాలా ఉందన్నమాట. కానీ తను ధైర్యం చేయలేకపోతున్నారు అనేది చూపిస్తుంది. మీది మీ పర్సన్ది సోల్మేట్ కనెక్షన్ అండి. అండ్ ఇద్దరి మధ్యలో టెలిపతిక్ మెసేజ్ కూడా నడుస్తుంది అనమాట. ఓకే, తను మ్యారీడా అన్మ్యారీడా వాట్ ఎవర్. ఓకే, సో ఇద్దరి మధ్యలో టెలిపతిక్ మెసేజ్ అయితే ఉంది. మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్. ఓకే, సోల్ కనెక్షన్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. రావాలనుకుంటున్నారు పర్సన్. ఇక్కడ తను చాలా మేనిఫెస్ట్ చేస్తున్నారండి. ఎందుకంటే నాకు ఇక్కడ ఒక మెసేజ్ వస్తుంది. తను వదిలేశారు మిమ్మల్ని, కానీ ఈ పర్సన్ తను వదిలేసిన తర్వాత మీరు కొన్ని రోజులు బాధపడి ఉండొచ్చు, కానీ మీరు చాలా స్ట్రాంగ్ అయ్యారండి. ఓకే, ఇది నిజమే అయితే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, మీరు స్ట్రాంగ్ అయ్యారా లేదా? నాకు ఇక్కడ చూపిస్తుంది మీరు చాలామంది స్ట్రాంగ్ అయ్యారు, చాలా ధైర్యం తెచ్చుకున్నారు, కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగింది. ఓకే, చాలామంది మీ మనసుని మీరు హీల్ చేసుకుంటున్నారనమాట. మిమ్మల్ని మీరు మోటివేషన్ చేసుకుంటూ, సో నేను ఇలా ఉండకూడదు, నన్ను ఎంతో బాధ పెట్టారు, ఈ పర్సన్ గురించి నేను ఎంతో చేశాను, మీ వైపు ఏం తప్పు ఉంది, మీరు ఏం తప్పు చేశారనే బాధపడాలి, తన వైపు కదా తప్పు ఉంది. సో తప్పు చేసిన వారు మంచిగానే ఉన్నప్పుడు, బాధపడకుండా హ్యాపీగా ఉన్నప్పుడు మీరెందుకు బాధపడతా ఉండాలి అన్నట్టుగా మీ మనసుని మీరు చాలామంది హీల్ చేసుకున్నారు. ఓకే, సో దాని తర్వాత మీలో
మీ తలరెత్తని మీరు తిరిగి రాసుకొని మీరు చాలామంది స్ట్రాంగ్ అవుతున్నారు. ఓకే, అది పర్సన్ దూరం నుంచి అన్నీ గమనిస్తున్నారనమాట. అరే ఈ పర్సన్ ఈ విధంగా తను స్ట్రాంగ్ అవుతారు అని అనుకోలేదు అన్నట్టుగా ఈ పర్సన్ తను చాలా భయపడుతున్నారనమాట. ఓకే, ఈ పర్సన్ ఇప్పుడు దూరం నుంచి మిమ్మల్ని మేనిఫెస్ట్ కూడా చేస్తూ ఉన్నారు. ఓకే, నువ్వు ఇలా దూరం పెడతావు అని అనుకోలేదు. సో మన ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్. నువ్వు ఎప్పుడు చేసేయడం నాకు ఇష్టం, నా వెంబడ పడడం ఇష్టం, నన్ను ఎప్పుడు బతిమలాడడం నాకు ఇష్టం, కానీ నువ్వు ఇలా నన్ను వదిలేయడం అది నేను తీసుకోలేకపోతున్నాను అని పర్సన్ మీతో చెప్తున్నారనమాట. దూరం నుంచి పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్. మీతో హ్యాపీనెస్ కావాలి పర్సన్కి, మీరే తన హ్యాపీనెస్. మీరు లేకపోతే తను ఉండలేరండి. మీ ఎనర్జీ తనకు అందకపోతే పర్సన్ చాప పిల్లలుగా గిలగిల కొట్టుకుంటారనమాట. అస్సలు ఉండలేరు. తను వర్క్ చేస్తున్నట్టు నటిస్తున్నా కూడా తను వర్క్ మీద కూడా తనకు ఫోకస్ ఉండదు. తన చుట్టూ 100 మంది ఉన్నా సరే తను లోన్లీగానే ఫీల్ అవుతారనమాట. నాకంటూ ఒక పర్సన్ లేరు అనే బాధ తనకి చాలా ఉంది. ఓకే, ఉంటుంది కూడా. ఓకే, తన లైఫ్లో ఎంతమంది ఉన్నా ఎవరైనా ఉన్నా సరే సోల్మేట్ లేరు అనే బాధ చాలా ఉంటుంది. ఓకే, తనని అర్థం చేసుకునేవారు లేకపోతే ఆ లైఫే వేస్ట్. ఓకే, అలా పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. ఎప్పటికైనా కలుసుకుంటానేమో అనే ఆశతో ఈ పర్సన్ బతుకుతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. కానీ మళ్ళీ మీరు తనని నమ్ముతారా, తనని యాక్సెప్ట్ చేస్తారా అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్ ఇక్కడ చాలా ఇగ్నోర్ చేస్తూ వచ్చారు మిమ్మల్ని. అండ్ ఏ విషయంలో తను క్లారిటీ ఇవ్వకుండా నీకేంటి చెప్పేది అన్నట్టుగా, లేదా ఏంటంటే మీతో అవసరం కోసమే తను మాట్లాడడం, కానీ తన సీక్రెట్స్ లాంటిది పర్సన్ ఎక్కువగా మీతో పంచుకోలేకపోయి ఉండొచ్చు. ఓకే, కొంతమంది 5% చెప్పి ఉండొచ్చు, కానీ చాలామందికి పర్సన్ తన లైఫ్లో ఏం జరుగుతుంది, తన సిచ్యువేషన్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ పర్సన్ మీతో ఏది షేర్ చేసుకోలేదు. ఓకే, పైగా ఇక్కడ థర్డ్ పార్టీ వలన అండ్ ఏదో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది కూడా జరిగి ఉంటుంది అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, మేబీ ఈ పర్సన్ని మీరు కూడా అనుమానించి ఉండొచ్చు, కానీ ఈ పర్సన్ ఏమంటున్నారంటే నేను మాట్లాడి ఉండొచ్చు కానీ తప్పైతే చేయలేదు, నేను ప్రతిదానికి నీకు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని పర్సన్ మీతో చెప్తున్నారనమాట. పదే పదే అనుమానించకు, తను ఎలాంటి తప్పు చేయనప్పుడు నీకెందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నట్టుగా ఈ పర్సన్ మీతో చెప్తున్నారండి. ఓకే, మేబీ అర్థం చేసుకుంటే అర్థం చేసుకో, లేకపోతే నీ ఇష్టం అన్నట్టుగా కూడా ఈ పర్సన్ సైలెంట్ అయిపోయి ఉంటారు కొంతమందికి అనేది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, కానీ ఇప్పుడైతే ఈ పర్సన్ చూడండి, తను 6 of Wands వచ్చింది కదా, అండ్ ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ అనేది వచ్చిందండి. ఓకే, మీ ఇద్దరి మధ్యలో ట్రూ లవ్ ఉందండి, కానీ కొన్ని అపార్థాలు అనేది ఉన్నాయి. ఓకే, ఇద్దరి మధ్యలో ట్రూ లవ్ అయితే ఉంది. మీరు వైఫ్ అండ్ హస్బెండా, లవర్సా, ఇంకెవరైనా ఉండొచ్చు మీరు. ఓకే, ఈ కనెక్షన్ తను ముందుకు తీసుకెళ్ళాలి అని పర్సన్ అంటున్నారు అనమాట. ఓకే, క్లారిఫికేషన్ కార్డ్కి క్లారిఫైయర్. చారియట్ రావాలనుకుంటున్నారు పర్సన్ మీ దగ్గరికి. ఈ పర్సన్ మొండిగా నీకేంటి చెప్పేది అన్నట్టుగా తను ఇగ్నోర్ చేయడం చాలా చేశారు, కానీ పర్సన్ చూడండి తను రియలైజ్ అయ్యారు అనేది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, తను రియలైజ్ అవ్వలేదండి, మా పర్సన్ ఇంకా అలాగే ఉన్నారు, మొండిగా ప్రవర్తిస్తున్నారు, దూరం పెడుతున్నారు, కొంతమంది బ్లాక్లో పెట్టారు అంటే వస్తారు, డెఫినెట్లీ వస్తారు ఈ పర్సన్. ఇప్పుడు తను ప్రజెంట్ ఆప్షన్లో ఈ పర్సన్ తను తికమక పరిస్థితిలో ఉన్నారు. ఓకే, నా పర్సన్ ఇంకా రావడం లేదు, బ్లాక్ లిస్ట్లోనే ఉంది నెంబరు, తన లైఫ్లో తను హ్యాపీగానే ఉన్నారు అని అనుకునే వారికి ఈ పర్సన్ ప్రజెంట్ తను థర్డ్ పార్టీ ఆర్ ఆప్షన్లో తను ఎంజాయ్మెంట్ చేస్తూ ఉండడము అలా ఉన్నారంటే పర్సన్. అక్కడ మీరు అనుకున్నంత తను అంత హ్యాపీగా ఎలాంటి డౌట్స్ లేకుండా హాయిగా అయితే లేరు, తను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. తికమక పరిస్థితి అంటారు కదా, అలాంటి సిచ్యువేషన్లో పర్సన్ ఉన్నారనమాట. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. తనకు అర్థం కావడం లేదు, ఈ పర్సన్ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా తను ఎందుకు ఏదో కోల్పోతున్నాను అనే భయం, బాధ. అటువైపు నుంచి పర్సన్ ఎఫర్ట్స్ పెట్టినట్టుగా అలాంటి ఎఫర్ట్స్ రాకపోవడము, ఈ పర్సన్కి ఇంపార్టెన్స్ అనేది లేకపోవడము. ఇప్పుడు ఈ పర్సన్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. డెఫినెట్లీ అయితే తొందరలో ఈ పర్సన్ రియలైజ్ అవుతారు, వస్తారు కూడా. ఓకే, మేబీ థర్డ్ పార్టీ ఉన్నారంటే థర్డ్ పార్టీకి పర్సన్కి ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతూ ఉండొచ్చు, థర్డ్ పార్టీ పర్సన్ మీద అనుమానాలు పడతా ఉండొచ్చు, లేదా ఈ పర్సన్ థర్డ్ పార్టీ మీద అనుమానాలు పడతా ఉండొచ్చు. అలా వారిద్దరి మధ్యలో చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతున్నాయి. ఓకే, ఇక్కడ నాకు 90%
థర్డ్ పార్టీకి పర్సన్కి ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతున్నాయి అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, ఇక్కడ ఎందుకు వారిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయంటే వేరే థర్డ్ పార్టీ ఎవరు ఉన్నారు వారి వల్ల చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఓకే, కానీ ఈ పర్సన్ చూడండి ఎలాంటి విషయాలలో కూడా వారి ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లేదు అండ్ కూర్చొని మాట్లాడుకునే అంత బాండింగ్ కూడా లేదనమాట. ఓకే, కాబట్టి పర్సన్ ఎందుకు అక్కడ ఉండలేకపోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట. అరే పోయి ఈ గోతులు పడ్డాను ఏంటి అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారండి. ఓకే, తను ఎలా బయటపడాలో తనకు అర్థం కాని పరిస్థితి కూడా కొంతమందికి ఉంది. కానీ ఎలాగో అలా బయటపడాలి, నా పర్సన్ దగ్గరికి నేను వెళ్ళిపోవాలి అని పర్సన్ అయితే అనుకుంటున్నారు. ఓకే, సో చాలా ఇరిటేట్ అవుతున్నారు అండ్ మనశ్శాంతి లేకుండా ఉంది పర్సన్కి అయితే అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, ఇక్కడ డెఫినెట్లీ అండి మీరు మేనిఫెస్ట్ చేయండి, మీరు మేనిఫెస్ట్ చేసింది కూడా జరుగుతుంది. సో అతి తొందరలోనే. ఓకే, మీ లైఫ్లో ఇక్కడ మేషం, సింహం, ధనుసు రాశి, వృషభం, కన్యా, మకర రాశి పర్సన్ అండ్ ఇక్కడ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్ కూడా చాలా కన్ఫ్యూషన్లో ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. తను ఎవరినైతే చూస్ చేసుకున్నారో వారికి వీరికి పడడం లేదు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, నెసెసిటీ కార్డ్కి క్లారిఫికేషన్. నెసెసిటీ కార్డ్కి క్లారిఫికేషన్ టెంపరెన్స్. ఈ పర్సన్కి ఇప్పుడు మీరు చాలామంది చాలా గుర్తుకొస్తున్నారు, కానీ తను ఓపెన్ అవుతున్నారంటే ఓపెన్ అవ్వడం లేదు. ఎందుకంటే తన లైఫ్లో తను వేరే కనెక్షన్తో డీల్ అవుతూ ఉండొచ్చు, ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు తన లైఫ్లో. కాబట్టి తను ఇక్కడ ఓపెన్ అవ్వకుండా లోపలే కుమిలిపోతూ ఉండడం, లోపలే ఏడుస్తూ ఉండడము, బయట మాత్రం హ్యాపీగా ఉన్నాను అన్నట్టుగా నటించడం. ఓకే, ఈ పర్సన్ జీవితమే ఒక నటన అయిపోతుందండి. ఓకే, తనలో ఎంత బాధ ఉంది అనేది ఈ పర్సన్కి మేబీ తన గురించి ఆలోచించేవారు లేరు. ఓకే, తనలో తనే కుమిలిపోవడం, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు చాలా ఈ పర్సన్. మీ జ్ఞాపకాలు ఈ పర్సన్ని చాలా గుర్తుకొస్తుంది. ఈ పర్సన్ తన మనసులో బాధ చూడండి, వితౌట్ యూ ఐఎమ్ నాట్ ఫైన్, ఐ నీడ్ యూ అని పర్సన్ మీతో చెప్తున్నారనమాట. నా లైఫ్లో నువ్వు లేకుండా నేనేమి హ్యాపీగా లేను, నాకు నువ్వు కావాలి, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అదంతా నేను బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నాను. ఈ బాధలు నా మనసులో ఉన్నాయి కానీ బయట చూపించకుండా నేను చాలా బ్యాలెన్స్ అనేది చేసుకుంటున్నాను అని పర్సన్ చెప్తున్నారనమాట. నా మనసులో ఉన్న బాధ నీకు ఎందుకు అర్థం కావడం లేదు అని పర్సన్ మీతో చెప్తున్నారనమాట. చూడండి, ఇది నాకు 100% చాలా క్లారిటీగా అర్థమవుతుందండి పర్సన్ తన మనసులో బాధ. మరి మీకు అర్థమవుతుందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, తను తప్పు చేయలేదు అని ఇక్కడ లేదండి, ఎందుకంటే నేను ఫస్టే చెప్పాను తన లైఫ్లో ఆప్షన్ని చూసుకున్నారు ఈ పర్సన్ వేరే కనెక్షన్తో డీల్ అవ్వడము. ఓకే, వారి ఎంజాయ్మెంట్ కోసం ఈ పర్సన్ మిమ్మల్ని నానా హింసలు పెట్టడము, ఇగ్నోర్ చేయడము, మీ మనసుని తను అర్థం చేసుకోకపోవడం అన్నీ జరిగాయి. ఇప్పుడు ఈ పర్సన్ మాత్రం రియలైజ్ అవుతున్నారు. తను ఏ సిచ్యువేషన్ అయితే తను చూస్ చేసుకున్నారో అక్కడి పర్సన్ దెబ్బ తిన్నారనమాట. అక్కడ దెబ్బ తిన్న తర్వాత ఈ పర్సన్కి మీరు చాలామంది గుర్తుకొస్తున్నారు. నేను మోసం చేసిన దానికి ఇక్కడ తనేమి హ్యాపీగా లేరు, తను హ్యాపీగా ఉన్నారు అని మీరు అనుకుంటున్నారు, కానీ తను హ్యాపీగా లేను అని పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారనమాట. తన మనసు అయితే మిమ్మల్ని కోరుకుంటుంది అని పర్సన్ మీతో చెప్తున్నారనమాట. మీ జ్ఞాపకాలతోనే బతుకుతున్నాను, నువ్వు అనుకున్నంత హ్యాపీగా అయితే లేను అని పర్సన్ మీతో చెప్తున్నారనమాట. ఓకే, సో కాంటాక్ట్ అయితే వస్తుందండి, ఎందుకంటే ఇక్కడ టవర్ పడింది కదా. అండ్ ఈ పర్సన్కి మేబీ ఎవరైనా న్యూ పర్సన్ ఉండొచ్చండి. మీ మీద ఈ పర్సన్కి చాలా క్రష్ అనేది ఉందండి. ఓకే, యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అని చెప్తున్నారనమాట. చాలా క్రష్ ఉంది పర్సన్కి మీ మీద. ఓకే, మీతో టైం స్పెండ్ చేయాలి, మీతో బయటకి వెళ్ళాలి అండ్ అలాంటి ఇంకా ఫీలింగ్స్ ఈ పర్సన్కి చాలా ఉంది మీ మీద అనేది చూపిస్తుంది అనమాట. ఎవరైనా న్యూ పర్సన్ ఉండొచ్చు. ఓకే, కొంతమందికి ఎవరైనా న్యూ పర్సన్ కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, వారు మిమ్మల్ని గమనిస్తున్నారు, వారికి మీ మీద చాలా క్రష్ అయితే ఉంది అనేది చూపిస్తుంది అనమాట. ఓకే,
మీ సోల్మేట్ కావచ్చు, లేదా మీ కాలేజ్ ఫ్రెండ్స్ కావచ్చు, స్కూల్ ఫ్రెండ్స్ కావచ్చు, అలా ఎవరైనా ఉండొచ్చు పర్సన్. ఓకే, చాలా ఇయర్స్ నుంచి ఈ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అనేది కూడా మెసేజ్ వస్తుంది. ఓకే, క్రష్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. క్రష్ కార్డ్కి క్లారిఫికేషన్. ఈ పర్సన్కి చాలా క్రష్ ఉంది అని చెప్పాను కదా, ఏదైనా చిన్న ఆఫర్ ఇస్తావేమో అని పర్సన్ తను వెయిట్ చేస్తూ ఉన్నారండి. ఓకే, సో పర్సన్ వైపు నుంచి చాలామందికి ఇక్కడ రీయూనియన్ జరుగుతుంది. ఎవరో క్రష్ గురించి కూడా రీయూనియన్ అవుతుంది అనమాట. మీ లైఫ్లో మీ క్రష్ ఎవరో రాబోతున్నారండి. ఓకే, అది తొందరలోనే జరుగుతుంది అనమాట అది. ఓకే, అండ్ ఇక్కడ న్యూ లవ్ కూడా చూపిస్తుంది అనమాట. ఈ క్రష్ ఎవరైతే ఉన్నారో వారితోనే మీకు బాండింగ్ కూడా స్ట్రాంగ్ అయ్యేది చూపిస్తుంది అనమాట కొంతమందికి. ఓకే, కమ్యూనికేషన్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. కమ్యూనికేషన్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే, ఫోర్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. ఇక్కడ ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారండి, కానీ మీరేంటంటే ఈ పర్సన్కి మళ్ళీ క్లోజ్ అవ్వాలి అని మీరు అనుకోవడం లేదండి. ఎందుకు ఈ పర్సన్కి మీరు క్లోజ్ అవ్వాలి అని అనుకోవడం లేదంటే, మీరు చాలామంది ఎఫర్ట్స్ పెట్టారు, ఈ పర్సన్ విషయంలో చాలా బాధపడ్డారు, చాలా హార్ట్ బ్రేక్ అయింది, మనశ్శాంతి లేని జీవితం, నిద్రపోని రాత్రులు, తిండి లేని రోజులు, అలా చాలామందికి అలా జరిగి ఉంటుంది. మనశ్శాంతి కోల్పోయారు మీరు, మెయిన్గా మనశ్శాంతి అనేది కోల్పోయారు ఈ పర్సన్ విషయంలో. ఓకే, ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చిన తర్వాత మీ గురించి మీరు ఆలోచించుకోవడము, మీ గురించి మీరు కేర్ తీసుకోవడమే మర్చిపోయారు. పదే పదే పర్సన్ గురించి ఆలోచించడము, పర్సన్ హ్యాపీగా ఉంటే చాలనే చూడడము, ఈ పర్సన్ ఏదైనా విషయంలో హర్ట్ అవుతారేమో అనే భయంలో ఉండిపోవడము, అలా చాలా మీరు ఈ పర్సన్కి కనెక్ట్ అయిపోయారనమాట. కానీ పర్సన్ మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ ఈ పర్సన్ అర్థం చేసుకున్నారంటే అర్థం చేసుకోలేదు. మీరు ఎంతో ఎఫర్ట్స్ పెడుతున్నారు, తీసుకోవడం దాపెట్టుకోవడం, కానీ తిరిగి ఇవ్వలేదు ఈ పర్సన్. ఓకే, అలాంటిది చూపిస్తుంది అనమాట. మేబీ మీరు ప్రేమను పంచితే తీసుకోవడము, ఏదైనా మనీ కూడా హెల్ప్ చేస్తే అది కూడా తీసుకోవడము, కేర్ తీసుకోవడం, అలా ఈ పర్సన్కి మీరు ఏవైతే ఇచ్చారో అదంతా తీసుకోవడము, దాపెట్టుకోవడం అలాగనమాట. ఓకే, కానీ తను తిరిగి కొంచెం ప్రేమ కానివ్వండి, లవ్ కానివ్వండి, కేర్ కానివ్వండి ఈ పర్సన్ చూపించలేదు. అవసరం కోసం మాత్రమే చూపించారు, కానీ ఏ విషయం కూడా తను ఆలోచించలేదండి. ఓకే, తన అవసరం కోసమే ఏదైనా మాట్లాడి ఉంటారు, కానీ మీరు హ్యాపీగా ఫీల్ అయ్యే విధంగా ఈ పర్సన్ ఏ రోజు కూడా ఆలోచించలేదు. ఓకే, సో పర్సన్ ఇప్పుడు మాట్లాడాలి అని అనుకుంటున్నారు. చాలా గ్యాప్ వచ్చేసింది కదా, మనం మాట్లాడి చాలా రోజులైంది కదా. ఐ లవ్ యువర్ వాయిస్, ఐ కెనాట్ టాక్ విత్ యూ డే ఆర్ నైట్. నీ వాయిస్ అంటే చాలా ఇష్టం, నీ వాయిస్ వినకుండా నేను ఉండలేను, డే ఆర్ నైట్ నీ వాయిస్ వినంది నాకు రోజు అనేది గడవడం లేదు అని పర్సన్ మీతో చెప్తున్నారనమాట. మేబీ పర్సన్ విషయంలో మీరు చాలామంది హర్ట్ అయ్యి మిమ్మల్ని మీరు చాలామంది ఇంప్రూవ్ చేసుకుని ఉంటారండి. మీ వర్క్ విషయంలో కావచ్చు, మీ విషయంలో మీరు చాలా ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చింది మీ లైఫ్లో, మీ కెరియర్ విషయంలో అలా. ఓకే, మీరు చాలా స్ట్రాంగ్ అయ్యారు, హ్యాపీగా ఉంటున్నారు. ఓకే, అది పర్సన్ అన్ని దూరం నుంచి తను గమనిస్తున్నారనమాట. మీరు ఈ విధంగా ఈ పర్సన్ని యాక్చువల్గా చెప్పాలంటే మీరు ఈ విధంగా తనని దూరం పెట్టేస్తారు, మీరు మారిపోతారు. లేదా మారిపోవడం అంటే చూడండి, ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టారు కాబట్టి మీరు మారిపోయారు. కావాలనే తనని బాధ పెట్టి మీరు మారలేదు, తను మిమ్మల్ని బాధ పెట్టారు కాబట్టి మీరు మారుతున్నారు. ఓకే, సో అదే పర్సన్ అనుకుంటున్నారనమాట. మీరు ఈ విధంగా మారిపోతారు, ఈ విధంగా ఈ పర్సన్ని దూరం పెట్టేస్తారు అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కళ్ళలో కూడా ఊహించలేదు అని పర్సన్ తను ఒక భయంలో వెళ్ళిపోతున్నారు అనేది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే,
చాలా స్టబన్గా ఉన్నారు పర్సన్, అండ్ సైలెంట్గా ఉండి అన్నీ తను గమనిస్తున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, రీయూనియన్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. రీయూనియన్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. వస్తున్నారు, మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారని పర్సన్. ఓకే, రీయూనియన్ అవుతుంది అండ్ ఈ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. ఇక్కడ 8 of Wands వచ్చింది. ఓకే, మీకు గుడ్ టైం అనేది స్టార్ట్ అయింది అని చెప్పొచ్చు. ఈ పర్సన్ వైపు నుంచి మీరు చాలామంది కమ్యూనికేషన్ అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. ఓకే, ఈ పర్సన్ దూరం నుంచి చాలా అట్రాక్ట్ అవుతున్నారు. అండ్ అలాగే ఈ పర్సన్ చూడండి, ఈ పర్సన్ మీద మీరు లవ్ చూపించారు, ఫ్యాషన్ లవ్ చూపించినప్పుడు ఈ పర్సన్ తను మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు. ఓకే, ఇప్పుడు మీరు సైలెంట్ అయిపోయేసరికి ఈ పర్సన్ మళ్ళీ మీ మీద ఫ్యాషన్ లవ్ అంటూ ఈ పర్సన్ మళ్ళీ మీ వెంబడి తను పరిగెత్తాలి అని అనుకుంటున్నారనమాట. అంతకుముందు ఈ పర్సన్ వైపు ఫ్యాషన్ లవ్ అని చూపించారు మీరు, అప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకున్నారంటే పట్టించుకోలేదు. అరే పర్సన్ ఏంటి అన్నట్టుగా పోతే పోని అన్నట్టుగా మీరు మీ కెరియర్లో బిజీ అయిపోవడం కానివ్వండి, లేదా ఏదైనా బిజినెస్ చేసుకోవడమా, లేదా ఏదైనా జాబ్ చేసుకోవడమా, మీరు చేసుకోవడము చాలా బిజీ అయిపోవడం జరుగుతుంది. అలాగే మీ లైఫ్లో మీరు గ్రోత్ కూడా అవుతున్నారండి. ఓకే, మీకు నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది, గ్రో అవుతున్నారు, చాలా హ్యాపీగా ఉంటున్నారు, మనీ ఫ్లో చాలా బాగుంది. అదంతా కూడా ఈ పర్సన్ తను దూరం నుంచి గమనిస్తున్నారనమాట. ఓకే, మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, మీరు ఎంతగా లవ్ చేస్తే ఎప్పుడు ఈ పర్సన్ని పట్టించుకోకుండా అంత హార్ట్ బ్రేక్ అయ్యి మిమ్మల్ని మీరు 0 నుంచి హీరో దాకా వెళ్ళిపోతున్నారనమాట మీరు. ఓకే, అలాగే పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారండి. ఓకేనా, అండ్ అలాగే ఇక్కడ కెరీర్ వైజ్గా కూడా మీరు చాలామంది గుడ్ న్యూస్ వినేది చూపిస్తుందండి. ఓకే, ఏదన్నా కొంతమందికి మనీ ఎక్కడైనా స్టక్ అయిపోయింది అంటే మనీకి సంబంధించి గుడ్ న్యూస్ కూడా మీరు వినబోతున్నారు, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకే, మీ పర్సన్ అయితే మీకు కాల్ చేయబోతున్నారండి. ఓకే, ఫ్యాషన్ లవ్ అనుకుంటే ఈ పర్సన్ మీ వెంబడ పడడం చూపిస్తుంది అనమాట. ఓకే, ఓకే, ఇంకా లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనము అన్ని రాశుల వారికి ఎలా ఉంది అనేది చూద్దామండి. ఓకే, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈరోజు ఎలా ఉంది యూనివర్స్ తెలియజేయండి. మేషరాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి మేషరాశి వారు. ఓకే, కెరియర్ వైజ్గా అనేది చూపిస్తుంది అనమాట. అండ్ వృషభ రాశి వారు మీరు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. ఓకే, అండ్ మనీ గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారండి. ఓకే, వృషభ రాశి వారు. అండ్ మిథున రాశి వారు మీ లైఫ్లో టవర్ పడుతుంది, కాంటాక్ట్లో ఉంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారంటే కాంటాక్ట్లోకి వస్తారనమాట. ఓకే, అండ్ కర్కాటక రాశి వారు మీరు ఏదో విషయంగా ధైర్యం చేయలేకపోతున్నారండి. ఓకే, కానీ మీరు అతి తొందరలోనే మీలో ఉన్న ఫియర్స్ అన్ని పోతాయి, ధైర్యంగా ఉంటారు. అండ్ సింహరాశి వారు మీరు ఏదో విషయంగా బాధపడుతూ ఉంటారు. ఇక్కడ సింహరాశి వారు ఏదో మోసం జరుగుతుంది అన్నట్టుగా లోపల బాధపడుతూ ఉంటారనమాట. అండ్ ఎవరైనా మిమ్మల్ని మోసం చేసే ఛాన్స్ కూడా ఉంటుందండి. ఓకే, కన్యా రాశి వారు ఒక స్టార్ లాగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు.
అండ్ తులారాశి వారు, సో మీరు అనుకున్నంత ఎఫర్ట్స్ అనేది రావడం లేదు అని మీరు అనుకుంటూ ఉంటారనమాట. ఓకే. అండ్ వృశ్చిక రాశి వారు, మీ ప్రేమంతా మీ పర్సన్కి ఇవ్వాలి అని అనుకుంటున్నారనమాట మీరు. ఓకే. అండ్ ధనుసు రాశి వారు 24/7 ఏదో విషయంగా ఆలోచిస్తూ ఉంటారండి. ఓకే. చాలా గిల్టీగా కూడా ఫీల్ అవుతున్నారనమాట. అండ్ మకర రాశి వారు, మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి, సరిగా నిద్రపోకుండా చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. కుంభరాశి వారు, మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఓకే. మీనరాశి వారు, ద హర్మిట్ అండి, మీరు ఏదో విషయంగా ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉంటారు. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ ప్రతి ఒక్కరు కమెంట్ సెక్షన్లో క్లైమ్ చేయండి. చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు క్లైమ్ చేయాలండి. ఓకేనా. సో ఎవరైతే క్లైమ్ చేస్తారో, లైక్ చేస్తారో వారికి ఇక్కడ ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతుంది డెఫినెట్లీ. ఓకే. ఇంకా మీ ఇష్టం. ఓకే. అండ్ అలాగే పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకునే వారు బుక్ చేసుకోవచ్చు. పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందామండి. అంతవరకు అందరికీ బాయ్ అండ్ టేక్ కేర్ అండి.